నమస్తే, నేను డాక్టర్ అపర్ణ వత్సవాయి, పిల్లల స్పెషలిస్ట్ని. ఈరోజు మనము డెంగీ జ్వరం గురించి మాట్లాడుకుందాం. డెంగీ జ్వరం ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఒకరిని కుట్టిన మస్కిటో ఇంకొకరిని కుడితే అలాగా డెంగ్యూ వైరస్ అనేది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, డిపెండింగ్ అపాన్ ద ఫేజ్. డెంగ్యూ ఇల్నెస్ మనకి 3 ఫేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఫీవర్ వస్తుంది, హై గ్రేడ్ ఫీవర్. మనం ఒక్కొక్కసారి మెడిసిన్ ఇచ్చినా కూడా బేస్ లైన్ అనేది టచ్ అవ్వకుండా పర్సిస్టెంట్గా హై గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఫీవర్తో పాటు మైల్డ్ స్కిన్ ర్యాష్ కూడా ఉంటుంది ఫీవర్లోని. అండ్ ఫీవర్ తగ్గిన తర్వాత నీరసం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. నీరసం ఉండదు, ఆకలి తగ్గిపోతుంది, కళ్ళు చుట్టూ కొంచెం ఉబ్బడము. ఇంకా సివియర్ డెంగీ ఇల్నెస్లో అక్కడక్కడ మనకి దెబ్బ తగిలినప్పుడు బ్రూజెస్ వస్తాయి కదా, అలా బ్రూజెస్, లేకపోతే ముక్కులోంచి బ్లడ్ కారడము, నోట్లోంచి, లేదంటే మోషన్లోని బ్లడ్ కనిపించడము, దట్ ఈస్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ద డెంగ్. ఇదంతా కూడా ఫీవర్ తగ్గిన తర్వాత ఆ క్రిటికల్ ఫేజ్ 3 to 5 డేస్లో జరుగుతుంటుంది. ఒకసారి ఆ 5 డేస్ గట్టెక్కేసిన తర్వాత అప్పుడు మనకి రికవరీ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డిపెండింగ్ అపాన్ ద సివియారిటీని బట్టి మైల్డ్ టు మోడరేట్ అయితే మనం ఇంటి దగ్గరికి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాము. ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగమని చెప్తాము, టైంకి మెడిసిన్ వేసుకోమని చెప్తాము, జ్వరానికి వేడి బట్టతో ఒళ్ళంతా తుడవాలి. సో హైడ్రేషన్ బాగుంది, తాగగలుగుతున్నాడు, యూరిన్ అవుట్పుట్ రెగ్యులర్గా ఉంది అంటే కనుక, కౌంట్స్ మెయింటైన్ అవుతున్నాయి, బీపీ మెయింటైన్ అవుతుంది అంటే మనం హోమ్ ట్రీట్మెంటే కంటిన్యూ చేస్తాం. వీటిలో ఏ లక్షణము మీట్ అవ్వకపోయినా అప్పుడు అడ్మిట్ చేసి రూమ్ అడ్మిషనా, ఐసీయూ అడ్మిషనా, డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్ మనం ట్రీట్ చేసుకుంటాము. ప్లేట్లెట్స్ తగ్గిపోతే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడము, బీపీ పడిపోతే దానికి సంబంధించిన ఐనోట్రోపిక్ డ్రగ్స్ ఇన్ఫ్యూజ్ చేసుకోవడము, ఓకే, అలా పెట్టుకుంటాం. ఒకసారి 5 to 7 డేస్ క్రిటికల్ పీరియడ్ తగ్గిన తర్వాత రికవరీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. రికవరీ పీరియడ్లో బాడీ ఏదైతే ఈ 5 డేస్ నుంచి ఏదైతే డ్యామేజ్ ఉందో అది స్లోగా బాడీ బోన్స్ తనకి ప్లేట్లెట్స్ తయారు చేసుకోవడం, నీళ్ళు అనేది ఏదైతే లీకేజ్ అయిందో బయటికి అవి వెనక్కి రావడము, బీపీ మెయింటైన్ అవ్వడము, పేషెంట్కి ఆకలి పుట్టడము, అండ్ రికవరీ పీరియడ్లో కొంచెం అరిచేతుల్లోని అరికాళ్ళలోని బాగా దురదలు పుట్టడము, ఇవన్నీ రికవరీ పీరియడ్ సైన్స్ అనమాట. సో పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు ఫుల్ క్లోతింగ్ ఇచ్చేసేయండి, మస్కిటో రిపెలెంట్ ప్యాచెస్ అనేవి వాడుతూ ఉండండి. అండ్ ఒకవేళ డెంగీ లక్షణాలు ఏమైనా కనిపించాయి అంటే కనుక మీ పీడియాట్రిషియన్ వాటిని గుర్తించి అవసరమైతే టెస్టులు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ.